అన్న పార్లమెంట్ నియోజకవర్గంలో మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో క్యామ మల్లేష్ అన్న గారు ఒక బీసీ బడుగు బలైన వర్గాల జాతికి సంబంధించిన ఒక బీసీ అణగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తి. మా కేసీఆర్ గారు బీసీ నాయకత్వానికి ఒక పెద్దపీట వేసి భువనగిరికి ఇచ్చిన తప్పకుండా 1,00,000 నుంచి 1,50,000 మెజారిటీని క్యామ మల్లేష్ అన్న గారు గెలుస్తారు. అంటే మీరు గెలుస్తున్నా ధీమా వ్యక్తం చేస్తున్నారా లేకపోతే గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తాడు. మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకం ఓ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 10 సంవత్సరాల కాలంలో మంచి ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఒకప్పుడు మరి ఇలా వాస్తవానికి చెప్పుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయంలో మా పార్టీ అయితేనే మీకు పదవులు ఇస్తాం, మా పార్టీ అయితేనే ఒక ఎమ్మెల్యే గారికి నిధులు ఇచ్చి ఓ ఇండ్లు ఇస్తే ఎమ్మెల్యే గారు సంతకం చేస్తేనే ఆ ఇల్లు ఎమ్మెల్యే గారు సంతకం చేస్తేనే ఇది ఒక రైతు అని ఇచ్చేది వేరే ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు ఏం చేశాడు, ఎవడన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలై ఉండి ప్రతి ఒక్కరికి నేను పెట్టే ప్రతి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు పేద బడుగు బలైన వర్గాలకు అందరికీ సంక్షేమ పథకాలు అందరినీ ఒక రీతిలో తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి ఏ పైరో లేదన్నా ప్రతి పేద కుటుంబానికి దళిత మహిళకు కానీ బీసీ కులాలకు కానీ మైనార్టీ కులాలకు కానీ షాదు మొరాకి తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి 75,000 కాంచి 1,16,000 వరకు ఏ పైరో లేకుండా ఎలాంటి కమిషన్ లేకుండా ప్రతి ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,10,000 రూపాయలు పెళ్లి చేసిన 10 రోజుల వరకు అందించిన ఘనత కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారి మరి 6 నియోజకవర్గాలలో ఓడిపోయింది. భువనగిరి ప్రాంతంలో ఉండే 6 నియోజకవర్గాలలో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఎట్లా అయ్యారంటావు? అన్న వాస్తవానికి ఒక 6 నియోజకవర్గాలు కాదన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు తెలంగాణలో అంతా మన వాళ్ళే మన కుటుంబాలని ఒక అభివృద్ధి తీసుకొస్తే ఇంకా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ టీము ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ఒక మహిళలకు బస్సు ఫ్రీ, ఇంకా గ్యాస్ ఫ్రీ, ఇంకేదో ఫ్రీ, కరెంటు ఫ్రీ అని ఒక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని ఒక 420 హామీలు ఇచ్చి ఇలా మోసపూరితమైన తెలంగాణ ప్రజలను మోసం చేసి ఒక భువనగిరి నియోజకవర్గం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మోసపూరిత హామీలతోటి గెలిచిన ప్రభుత్వం. గెలిచిన 100 రోజుల్లో మేము 100 రోజుల పరిపాలన చేసిన రెఫరెండం అన్నారు. ఓకే రైట్. ఇక్కడ ప్రత్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు? ఇలా ప్రత్యర్థులుగా ఉన్నది చామల కిరణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి, క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ ఉన్నా. కానీ ఏది ఏమైనా క్యామ మల్లేష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఇలా తెలంగాణ ప్రజలు భువనగిరి నియోజకవర్గంలో బాధపడుతున్న ఈ తెలంగాణ ప్రజలు తప్పకుండా ఒక బీసీ నాయకుడిని అణగారిన వర్గం నుంచి వచ్చిన నాయకుడిని తప్పకుండా మంచి మెజారిటీతోటి గెలిపిస్తారు ఆశిస్తున్నామండి. ఓకే రైట్. అంటే మీరు ఎవరి మధ్యలో పోటీ చెప్పలే నాకు? పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ముందంజలో ఉంటుందండి. కాంగ్రెస్ మోసపూరిత హామీలు చేసింది. ఒక రెడ్డి వర్గానికి కాంగ్రెస్ అనేది ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కాంచి వచ్చినా ఒక ఎంపీ వర్గాలు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రెడ్డి అని ఒక పోకడ పోతుంది. కాబట్టి ఇలా బీసీ వర్గానికి సంబంధించిన కేసీఆర్ గారు అన్ని కుటుంబాలు అన్ని కులాలు నాయ అని ఒక కాన్సెప్ట్ తోటి క్యామ మల్లేష్కి ఇచ్చారు. ఇలా బీసీ వర్గం నుంచి క్యామ మల్లేష్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,00,000 నుంచి 1,50,000 వరకు మెజార్టీతోటి భువనగిరి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా గెలుస్తుండు. ఉన్నారండి. ఒక బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ, మతతత్వ పార్టీ. ఓన్లీ మతాన్ని రెచ్చగొట్టి మతంతో ఒక రాముడు ఒక భీముడు అనే ఒక తత్వం వస్తుంది. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ రాకముందే రాముడిని మనం పూజించినాం, సీతను పూజించినాం. తెలంగాణ ప్రజలకు రాముడు కొత్త కాదు, సీత కొత్త కాదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా రామాలయం భద్రాచలం పోయి భద్రాచలంలో పూజలు చేసిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ప్రతి ఊర్లో ఆంజనేయ స్వాములు రాములవారి గుడి ఉంది. ఓకే రైట్. అయితే ఏ నియోజకవర్గంలో మెజారిటీ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? ఏ నియోజకవర్గం అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో తప్పకుండా రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ నియోజకవర్గంలోనే మెజారిటీ వస్తుంది. లేకపోతే ఇంకా జగదీష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్న సూర్యాపేట నుంచి అది భువనగిరికి అది నల్గొండకు ఉందండి. అది నల్గొండ నియోజకవర్గం నుంచి పోయింది. కాబట్టి మా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ నుంచి తప్పకుండా క్యామ మల్లేష్ గారికి అత్యధిక మెజార్టీ ఇస్తామని మేము గ్యారంటీ ఇస్తున్నామండి.
మా గాదర్ కిషోర్ గారి నాయకత్వంలో గాదర్ కిషోర్ గారు చేసిన అభివృద్ధి మా నాయకత్వం ఉన్నది. క్యామ మల్లేశ్వరం ఎంపీగా తుంగతుర్తి గురించి అత్యధిక మేరకు నుంచి క్యామ మల్లేశ్వరం వస్తాం.